హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియో వచ్చేసి నేను దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. చాలా ఈజీ వేలో చెప్తానండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ ఒక హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం సన్నగానే కట్ చేసుకోవాలి. ఓకేనా, కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత రెండు కొంచెం పెద్ద సైజు ఆనియన్స్, ఉల్లిగడ్డలు తీసుకొని ఇవి సన్నగా కాకుండా కొద్దిగా లావుగానే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టాలి. అంటే ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి కొంచెం నార్మల్గా అయితే మనం అన్ని కర్రీస్లోకి ఎక్కువ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయం కదా. సో ఈ దొండకాయ కర్రీ కానీ బెండకాయలోకి కొద్దిగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు అలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. చూడండి, ఇలా ఈ కలర్లో రావాలి, బ్రౌన్ కలర్లో రావాలి. ఆ తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా మనం పసుపు వేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి. అండ్ నెక్స్ట్ మనం దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. యాక్చువల్లీ దొండకాయ కర్రీ అంటే ఆల్మోస్ట్ ఎవరికి సరిగా ఎక్కువ ఇష్టం ఉండదు. కానీ ఒక్కసారి ఈ స్టైల్లో చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒక్కసారి ట్రై చేయండి. అండ్ అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా తీసుకోవాలి. తీసుకొని వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు అండ్ ఆనియన్స్ వేగిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా దొండకాయలు అనేవి, అవి వేసి బాగా బాగా కలపాలండి. బాగా కలిపి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో మనం ఇది వాటర్ లేకుండా చేస్తాం కదా, సో చిన్న మంట పైన సిమ్ పెట్టి చేసుకోవాలి. సిమ్లో పెట్టాలన్నమాట స్టవ్ అనేది. సో దొండకాయలు వేయిన తర్వాత ఫస్ట్ మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేస్తే సాల్ట్లో వాటర్ అనేది వస్తుంది కదా, దానికి దొండకాయ తొందరగా మగ్గుతుంది అనమాట. సో దానివల్ల ఫస్ట్ మనం సాల్ట్ వేయాలి. వేసిన తర్వాత బాగా కలపాలి. బాగా కలిపి కొంచెం పక్కకు పెట్టుకోవాలి. మూత పెట్టేసుకోవాలి ఒక 5 మినిట్స్ అలా. ఆ తర్వాత తగినంత కారం వేయాలి. మేము యాక్చువల్గా కర్రీస్లలో అన్నిట్లలో నేను కొంచెం స్పైసీగా చేస్తానన్నమాట. సో అందుకని నేను కొద్దిగా కారం ఎక్కువగానే వేసాను. మా ఇంట్లో కూడా మా హస్బెండ్ అండ్ మా బాబు కూడా కొంచెం స్పైసీగానే తింటాడు. సో అందుకని కొంచెం కారం ఎక్కువ వేసుకున్నాను. ఇది చాలా సింపుల్ వే అండి. చాలా తొందరగా ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట కర్రీ అనేది. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉప్పు కారం వేసిన తర్వాత ఒక్కసారి మూత పెట్టుకొని ఒక 5 to 10 మినిట్స్లో చిన్న సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూడండి. ఒకసారి మళ్ళీ కలపాలి. సో ఊరికి మనము కర్రీ కాబట్టి వాటర్ వేయలేదు కదా ఇందులో. సో చిన్న సిమ్లో పెట్టాము కదా, ఊరికి ఒక 5 మినిట్స్కి ఒకసారి తీసి కలుపుతూ ఉండాలి. సో ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. సో అయిపోయిందండి, ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. సో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ కూడా అండి. ఒక్కసారి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.